అసలు మామూలుగా ఇంగ్లీష్ వాళ్ళకి ఒక సామెత ఉంది, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. కానీ కలియుగంలో చుట్టాలంటే మనకు జలసి, గాడ్ గివెన్ రిలేషన్స్ మనకు నచ్చవు. దానికి కారణాలు ఉండుండొచ్చు, వాళ్ళకి మన మీద జలసి ఉండుండొచ్చు, మనకు వాళ్ళ మీద. ఎక్కడ లేని ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేస్తాం మనం. ఇది మీరు జీవితంలో చూడండి, ఇది ఇంగ్లీష్ కల్చర్. ఇది ఫ్రెండ్షిప్కి వాల్యూలు ఇవ్వటం అనేది ఇంగ్లీష్ కల్చర్. అంటే ఫ్రెండ్స్ లేరా అండి? కుచేలుడు కృష్ణుడు లేడా? ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్కి ఒక ప్లేస్ ఉంది, చుట్టాలకు ఒక ప్లేస్ ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరన్నా ఒక ఫారెన్ కంట్రీ వెళితే ఈ దేశానికి ఆ దేశానికి ఉన్న తేడా ఏంటంటే, మీరు చీరలు కట్టారని, మీరు చుడిదార్లు వేశారని, వాళ్ళు స్కర్ట్లు వేశారని. అసలు ఇది కాదు. అక్కడ గుళ్ళు లేవు, ఇక్కడ గుళ్ళు ఉన్నాయి అనేది కాదు. నేను ఏ దేశంలోనూ కుటుంబ వ్యవస్థ ఇలాంటిది చూడలేదు నేను. మన దేశానికి వేరే దేశానికి ఉన్న ఏకైక డిఫరెన్స్ ఏంటంటే కుటుంబ వ్యవస్థ. మీ తండ్రి గారి అన్న కొడుకు చచ్చిపోతే మీరు మైల పడతారు. మీ తాతగారి తమ్ముడు కొడుకు చచ్చిపోతే మీరు మైలలో ఉంటారు. అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు వాళ్ళకి. మా తాత తమ్ముడా? తాతే తెలియకపోవచ్చు. అంటే ఇది కామెడీగా చెప్పినది నిజమండి. ఇది జెన్జీస్కి అర్థం కాకపోతే, తల్లి తండ్రి చేసిన త్యాగం గుర్తుంచుకున్న కొడుకు వాడి కొడుకు కోసం త్యాగం చేయగలడు కదా. ఆ త్యాగం అంటే కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ ఇంకా ఏ మతంలో కనపడుతుంది మనకి, ఏ కల్చర్లో కనపడుతుంది? అందుకు కుటుంబ వ్యవస్థ మీకేం తెలియదు కేసీ గారు, మీరు యంగ్, మేము శకుని లాంటి ముదురులను చూసామండి మా కుటుంబాల్లో అని మీ మనసులో ఉండుండొచ్చు ఇప్పుడు. బట్ మార్చుకోవటం మన ధర్మం కదా. క్యాన్సర్ వస్తే తగ్గించుకుంటున్నాం, రోగం వస్తే తగ్గించుకుంటున్నాం, అది మన కుటుంబం అని మనం అనుకోవట్లా.